సాగెదను మును ముందుకు చాటెదను సువార్తను. సువార్త అందని ఊరు భజించెదను విష్ణునామమును, భజించెదను విష్ణునామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యాన్ని స్తుతించెదను. ఆ ప్రభుతి కృప కనికరి నిన్న వేదన శ్రమల భరించేటు చింది తన దురకముని పాపముపై విజయము పొంది, సిలువలో విజయము పొంది. వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయలను, అంగీకరించు మాయలను. వేదనలు నిరూపము ధరించి ఫలవాంచుటకు ఇల ఫలమేలేదు, తప్పి తీర్చుకున్నాడు దొరకలేదు. ఫలవాంచుటకు భూమిపైన హల్లెలూయా, భూమిపైన యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. నీవే లోక పాలకుడవు, నీవే లోక పాలకుడవు. సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జనము లెగుస్తుంది, రాజ్యం మీద రాజ్యం లెగుస్తుంది. అక్కడక్కడ కరువులు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి, ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. అబద్ధ బోధకులు, అబద్ధము చేసిపోయే వాళ్ళు ఎక్కువ అవుతారు, ప్రజలందరూ వాటిని నమ్ముతారు. ఇవన్నీ మోసములు ఎక్కువైపోతూ ఉంటాయి, అక్రమం ఎక్కువైపోద్ది, పాపం ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకు అటువంటి సమయంలో నేను ప్రత్యక్షం అవుతాను, మీరు రెడీగా ఉండని చెప్పి ప్రభువారు చెప్పి వెళ్ళారట. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు క్రైస్తవ సమాజాలకు ఒక నిరీక్షణ, యేసు ప్రభు వస్తాడు, మనం తీసుకెళ్తారని ఎదురుచూసేటువంటి వారిగా ఉంటున్నారు క్రైస్తవ సమాజాలు. ప్రియా స్నేహితుడా, ఎంత మంచి దేవుడు యేసు ప్రభు వారు. అందరి కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారిని సృష్టిస్తే మనం పాపాలు క్షమించబడి, దోషములు క్షమించబడి, ఆ నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని మనం అందరం కూడా పొందేవారం ఉంటున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి నిన్ను, నన్ను, మా అందరినీ, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా ఆయన ప్రేమించుంటున్నాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన తిరిగి రానే అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయము యేసు ప్రభు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు, నీకోసం కూడా శిలువపై ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ ఉదయకాలం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఏ విధమైన సమస్యల్లో ఉన్నా, ఆ యేసు ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఓ రాత్రి నిద్ర లేకుండా ఆలోచిస్తూ నీ బాధలను బట్టి కుంగిపోయి కలవరంతో ఉండి ఉన్నావేమో ప్రియుడా, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ దుఃఖము, నీ బాధ, నీ వేదన ఆయన చూసిన వాడుకుంటున్నాడు. నీ దుఃఖం విడిపించగోరుతుంటున్నాడు ఆయన. కాబట్టి ఉదయ కాలము ఇట్టి ప్రభు అని యేసు విశ్వాసం ఉంచండి. అయ్యా, మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. నీకోసం, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు ప్రేమను గుర్తించగలగండి, ఆలోచించగలగండి. ఆ ప్రభు యొక్క దీవెనను మీరు పొందుతారు ప్రియా స్నేహితులారా. కాబట్టి యేసు ప్రభు వారు వస్తున్నాడు, పాపములో జీవించి పాపములో అలా మరణించే వారి కొరకు తీర్పు తీర్చుటకు ఆయనకు వస్తున్నాడు. ప్రతి దానికి జీవితం ఉన్నట్టుగా పాపములో జీవించే వారు కూడా జీవితం ఉందండి. కాబట్టి ఇష్టానుసారంగా జీవించడానికి కాదు మనం సృష్టించబడింది, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాల దేవుని పిల్లలంగా ఆయన ఆశపడుతున్నాడు. పరిశుద్ధత ఇవ్వటానికి ఆయన ప్రత్యక్షమైనాడు. అయినప్పటికీ మనం లోకంలో అలా నిర్లక్ష్యంగా జీవించినట్లయితే ఒక దినమాన మన జీవితాలను బట్టి దేవునికి లెక్క చెప్పాల్సి ఉందని బైబిల్ గ్రంథము చదివిస్తుంది.
సాగెదను మును ముందుకు చాటెదను సువార్తను సువార్త అందని ఊరు ఉండని కూడదు సంఘము లేని గ్రామం అసలుండకూడదు సువార్త అందని ఊరు ఉండని కూడదు సంఘము లేని గ్రామం అసలుండకూడదు ఇదే 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 మా లక్ష్యం ఇదే 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 మా ఆశయం సువార్త అందని ఊరు ఉండని కూడదు సంఘము లేని గ్రామం అసలుండకూడదు ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం సిలువను మోయుచు శ్రమలు సహించుచు ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను